వరకట్నం సమాజంలో పాతుకుపోయిన ఒక సామాజిక దురాచారం. ఈ వరకట్నం అనే దురాచారం వలన ఎంతో మంది ఆడపిల్లలు అదేవిధంగా వారి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు మనం తరచూ ఎక్కడో ఒకట చూస్తూనే ఉంటాం. అందుకే ఈ వరకట్న రహిత సమాజాన్ని తయారు చేయడానికి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు వరకట్న రహిత వివాహాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనము మహారాష్ట్రలోని ధవల్పురి సత్యలోకాశ్రమంలో ఉన్నాం. ఇక్కడ సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాధార్మిక అనుష్ఠానంలో భాగంగా 7 జంటలకు వరకట్న రహిత వివాహాలు నిర్వహిస్తున్నారు. ఈ వరకట్న రహిత వివాహాలు నిర్వహించి సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇస్తున్నారు. వరకట్న రహిత వివాహాలు జరుపుకుంటూ సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి శిష్యులు సమాజానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాగే చూసుకుంటే ఇక్కడ కొన్ని 7 జంటలు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో వరకట్న రహిత వివాహాలు చేసుకుంటున్నారు. ప్రేక్షకులారా, ఎస్ఏ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లోకి స్వాగతం. నేను మీ జోగారావు. ప్రస్తుతం మనం మహారాష్ట్రలోని ధవల్పురి సత్యలోకాశ్రమంలో ఉన్నాం. ఇక్కడ సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వ మహాధార్మిక అనుష్ఠానంలో భాగంగా ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది వరకట్న రహిత వివాహాలు. ఈ వరకట్న రహిత వివాహాలు నిర్వహించడానికి ముఖ్య కారణం సమాజంలో వరకట్నం అనే ఒక మహమ్మారి పాతుకుపోయింది. ఆ సమాజాన్ని, ఆ పాతుకుపోయిన దురాచారాన్ని సమూలంగా నిర్మూలించడానికి సంత్ రాంపాల్జీ మహారాజు గారు ఈ వరకట్న రహిత వివాహాలు నిర్వహించి సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇస్తున్నారు. ఇలా సంత్ రాంపాల్జీ మహారాజు గారి శిష్యులు కూడా ఈ వరకట్న రహిత వివాహాలు చేసుకొని సమాజానికి ఒక స్ఫూర్తినిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ ఒక 7 జంటలకు సామాజికంగా 7 జంటలకు వరకట్న రహిత వివాహాలు నిర్వహించి సంత్ రాంపాల్జీ మహారాజు గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ చూసుకుంటే మీకు 7 జంటల్లో ఎలాంటి హంగు ఆర్భాటం, అలాగే నగలు నట్ర వస్త్రధారణల విషయంలో గాని, అలాగే డీజేలు, బాజాలు, భజంత్రీలు, పెళ్లి వేడుకలు, అలా ఆ విధంగా తీసుకుంటే హల్దీ ఫంక్షన్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఈ రకంగా ఎలాంటి ఆర్భాటం లేకుండా ఒక సహజమైన పద్ధతిలో సింపుల్ గా వివాహాలు చేసుకుంటున్నారు నేటి ఈ యువత. సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాధార్మిక అనుష్ఠానంలో భాగంగా మీరు చూసినట్లయితే ఇక్కడ అఖండ పారాయణం కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ప్రజెంట్ అశాంతి, యుద్ధం, ఉద్రిక్త వాతావరణం, ఆందోళనలు మొదలైన ఇలాంటి అశాంతి వాతావరణంలో శాంతిని పెంపొందించి పరస్పర సోదర భావం పెంపొందించడానికి ఈ విశ్వశాంతి మహాధార్మిక అనుష్ఠానాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రకంగా ప్రపంచంలో ఎలాంటి ఉద్రిక్తలు వాటన్నిటిని సమాప్తం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నమస్కారం మేడం. सत साहेब, आपका नाम? शिवानी दासी, कहाँ से आए? नांदेड़। आजकल युवा पीढ़ी ऐसा शादी है इतना धूमधाम से सास बास से मनाना चाहते हैं, लेकिन आप इतना सिंपल तरीके से करना क्यों चाहते हैं? क्योंकि हमारे गुरुजी कहते हैं कि मतलब साधारण तरीके से करना चाहिए, क्योंकि ये बाकी सब दिखावा मतलब खर्चा करना है वो हमारे गुरुजी नहीं चाहते। आप दुल्हे को कुछ सोना चांदी या दहेज ऐसा कोई गिफ्ट वगैरह दिया है? नहीं। ठीक है, धन्यवाद. ఇప్పుడు మనము ఈ జంటల ద్వారా 7 జంటలు చేసుకున్న వరకట్న రహిత వివాహాల ద్వారా వాళ్ళని అడిగి తెలుసుకున్నది ఏంటంటే, ఈ సింపుల్ పద్ధతిలో మీరు ఎందుకు ఇలా చేసుకున్నారు అంటే వాళ్ళు చెప్తున్నారు, మా గురువు గారి ఆదేశం ప్రకారం ఇలాగా వరకట్నం తీసుకోవడం ఒక దురాచారం. ఇలాగే తీసుకుంటే మళ్ళీ మనము వచ్చే జన్మలో కూడా అవి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే వరకట్నం తీసుకోవడం ఒక మహాపాపం. అందుకే వరకట్నం తీసుకోకుండా సింపుల్ తరీకాలో మా గురువు గారి ఆదేశం ప్రకారం ఇలా సాధారణ పద్ధతిలో వివాహాలు చేసుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇలాగే ఎన్నో జంటలు ఇదే కాదు, ఇంకా అనేక సత్రోకాశ్రమంలో ఇలాగే ఎంతో మంది జంటలకు వరకట్న రహిత వివాహాలు నిర్వహించి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇస్తున్నారు. ఇలాగే సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి శిష్యులు కూడా ఈ వరకట్న రహిత వివాహాలు చేసుకుని సమాజానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం ఫాలో చేయండి ఎస్ఏ న్యూస్ ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు.